ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ అలైహిం షాలోమ్. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, మనము ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెలుసుకోవాలి. ఎవరీ క్రిస్టియన్ షుడ్ బి నో దిస్ టాపిక్, దిస్ సబ్జెక్ట్. క్రైస్తవులకి పుట్టినరోజు ఉందా, క్రైస్తవులు పుట్టినరోజు చేసుకోవచ్చా అనేది మన అంశం. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, బైబిల్లో అసలు పుట్టినరోజు అనేది ఉందా అనే విషయాన్ని మనం చూస్తున్నట్టయితే, ముందుగా మన చరిత్ర ప్రకారం చూస్తే పుట్టినరోజు పలానా వారు మొదటిగా చేశారు అనే విషయం చరిత్ర చెప్పలేదు. అయితే బైబిల్ ప్రకారంగా మన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో పుట్టినరోజు అనేది ఉందా, అసలు ఎవరు చేశారు, అసలు ఆ పదం అనేది బైబిల్లో లిఖించబడి ఉందా అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం, ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ అంశాన్ని వినండి. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మనం ముందుగా చూసినట్లయితే ప్రసంగి 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మనము ఈ వాక్యాన్ని చదివి చూసినట్లయితే ఈ వాక్యంలో జన్మదినము అని పదము లిఖించబడి ఉంటుంది. ఏ పదము? జన్మదినము అంటే పుట్టినరోజు, బర్త్డే, జన్మదిన్, ఇది లిఖించబడి ఉంటుంది. అంటే బైబిల్లో పుట్టినరోజు అనే పదం లిఖించబడి ఉన్నది అని చెప్పి మనం ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా మనం ముందు చూసుకోవచ్చు. అయితే మనం ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇంకొద్దిగా ఈ వాక్యాలని పరిశీలిద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రియ దేవుని యొక్క సహోదరులారా, దేవుని యొక్క పిల్లలారా, మనం ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఈ వాక్యంలో దేవుడు ఆదామును సృష్టించిన రోజు అని చెప్పి ఉంటుంది. దేవుడు ఆదామును సృష్టించిన రోజు అంటే, సృష్టించడం అంటే ఏంటి? ఒక జీవి పుట్టడం, ఏదైనా పుట్టినరోజు. సృష్టించడం అంటే తయారు చేయడం, పుట్టించడం. అంటే ఆదాముకి ఒక పుట్టినరోజు అనేది ఉండడం జరిగింది. ఆదాము ఒక రోజు పుట్టాడు, ఆ రోజు ఆదాముకు పుట్టినరోజు అని చెప్పి మనం ఈ వాక్యం ద్వారా మనం కన్క్లూజన్ చేసుకోవచ్చు. మనం ఇంకొద్ది స్పష్టంగా మన వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, ఈ వాక్యంలో హానోకు అంటే ఆదాము వంశస్థుడైన హానోకు 65 ఏళ్ళప్పుడు ఒక కుమారుని కన్నాడు అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలప్పుడు? 65 సంవత్సరాలప్పుడు. అసలు హానోకి 65 సంవత్సరాలు చెప్పి ఏ విధంగా తెలుసు అంటే, మనం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు నాకు ప్రజెంట్ 16 ఇయర్స్. నాకు 16 ఇయర్స్ అనేది ఏ విధంగా తెలుసు అంటే, నా పుట్టినరోజు నుంచి లెక్క వేసుకొని ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నందువలన నాకు ఇప్పుడు 16 ఇయర్స్ అనే విషయం నాకు తెలిసింది. అంటే అప్పుడు హానోకు 65 సంవత్సరాలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటంటే, హానోకు కూడా తన పుట్టినరోజుని మొదలుపెట్టుకొని ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుని జరుపుకోవడం వలన హానోకుకి అప్పుడు కుమారుని కన్నప్పుడు 65 సంవత్సరాలు 65 ఇయర్స్ ఉండడం జరిగింది అని ఒక కౌంట్ అనేది హానోకు చెప్పడం జరిగింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, బైబిల్లో జన్మదినము అంటే పుట్టినరోజు అనేది ఉంది, ఆదాము గారు హానోకు గారు చేసుకోవడం జరిగింది అని చెప్పి మనకి 2 రెఫరెన్సెస్ అనేవి మనకు కన్క్లూజన్ చేసి. అయితే మనం ఇంకొద్దిగా పరిశీలించినట్లయితే ప్రియ దేవుని యొక్క పిల్లారా, ఆదికాండము 9వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ నోహావు గారు 935 ఏళ్ళు 900 సంవత్సరాలు పైగా బ్రతికితున్నట్టు మనకి ఇక్కడ చూడడం జరిగింది. ఈ వాక్యంలో ఈ వచనంలో కనబడడం జరుగుతుంది. నోహావు గారికి జలప్రళయం తర్వాత 900 సంవత్సరాలు ఉన్నాయని చెప్పి ఏ విధంగా తెలిసింది అనే విషయం మనం చూసినట్లయితే, నోవాహు గారు కూడా ఖచ్చితంగా తన పుట్టినరోజుని జరుపుకోవడం జరుగుతుంది. పుట్టినరోజు గుర్తు లేదు, పుట్టినరోజు లేకపోతే ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి చెప్పలేడు.
ఇప్పుడు చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు పుట్టారో తెలియదు. వాళ్ళ ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసేస్తారు, ఏంటిది జనవరి 1 అనేసి ఒక ఇయర్ వేసేస్తారు. కానీ ఇప్పుడున్న చాలామందికి తమ పుట్టినరోజులని తెలుసు. ఏ విధంగా అంటే తన పుట్టినరోజు గుర్తుండి జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు ఆ వ్యక్తి తన పుట్టినరోజు జరుపుకుంటాడు. అదేవిధంగా నోవాహు గారి 900 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా చెప్పాడంటే, నోవాహు గారు కూడా జలప్రలయము అంటే జలప్రలయంతో 900 సంవత్సరాలు ఉన్నాయంటే నోవాహు గారు కూడా ఖచ్చితముగా తమ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు అని చెప్పి మనకి వాక్యం ద్వారా కనబడుతుంది. అంటే బైబిల్లో ఖచ్చితముగా పుట్టినరోజు, జన్మదిన్, బర్త్డే అనేది ఉండడం జరిగింది. మనకి మొదటి 3 వాక్యాల్లోనే మనకు కన్క్లూజన్ అనేది అయిపోవడం జరిగింది. అయితే మనం ఇంకొద్దిగా విచారించి బైబిల్లో మరికొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయం 20వ వచనము. ప్రియ దేవుని యొక్క పిల్లారా, ఆదికాండం 40:20 వచనంలో ఏమనుంటుందంటే, మనం స్పష్టంగా చూసినట్లయితే ఇక్కడ ఫరో తన జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ ఫరో అనగానే చాలామంది అతడు విగ్రహారాధికుడు అంటారు. అయితే ఈ ఫరో ఎవరి వంశస్థుడు అంటే, ఈ ఫరో కూడా ఆదాము నుంచి వచ్చిన వాడే కదా. సమస్త జనాలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాములో నుంచి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి తండ్రి ఆదాము పుట్టినరోజు చేసుకున్నాడు. తరువాత నోవాహు కూడా పుట్టినరోజు చేసుకున్నాడు, హానోకు పుట్టినరోజు చేసుకున్నాడు. ఆదాముతో హానోకుతో నోవాహు పుట్టినరోజు చేసుకున్నాడు. ఆ వాళ్ళ నుంచే ఈ ఫరో కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ ఫరో కూడా తన పుట్టినరోజుని, తన జన్మదినాన్ని, తన బర్త్డేని జరుపుకోవడం జరిగింది. అంతకుమించి ఇది విగ్రహారాధకులు కనిపెట్టింది కాదు, విగ్రహారాధకులు కాదు. ఇది క్రైస్తవుడిది ఆరంభంలో ఉన్న మన తండ్రి అయిన ఆదాము నుంచి ఈ పుట్టినరోజు అనేది రావడం జరుగుతుంది. మనం మరొక వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. ప్రియ దేవుని యొక్క పిల్లారా, ఇక్కడ హేరోదు కూడా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ హేరోదు యూదుడు, ఇతను కూడా హెబ్రీయుడు, ఇశ్రాయేలుడు. ఇతను కూడా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మనకి ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మనం ఇప్పుడు చూసిన అన్ని వాక్యాల్లో కూడా పుట్టినరోజు అందరూ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు పుట్టినరోజు చేసుకుంటున్నాడు. అది ఎవరు పెట్టారు అంటే దేవుడు పెట్టాడు. ఒక పుట్టినరోజు అనేది ఆదాము నుంచి మొదలయ్యింది. ఆ ఆదాము నుంచి కంటిన్యూ అవుతూ ఈ విధంగా విస్తరిస్తూ వచ్చింది. మనం ఇప్పటివరకు చూసిన వాక్యాల్లో మనకు స్పష్టంగా కనబడడం జరిగింది. అయితే మనం నిజాయితీపరుడు, యథార్థవంతుడైన యోబు గారిని చూసినట్లయితే యోబు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా యోబు గారు అంటారు, తన పుట్టినరోజుని తను శపిస్తున్నాడు. యోబు గారి పుట్టినరోజుని యోబు గారు శపిస్తున్నట్టు ఈ 3వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది. నిజాయితీపరుడు, యథార్థవంతుడైన యోబు గారు కూడా తన పుట్టినరోజు జ్ఞాపకం ఉంది. అదేవిధంగా యోబు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కూడా చెప్పడం జరుగుతుంది, నా పుట్టినరోజు ఇటువంటి ఆనంద సందర్భాలు ఎటువంటివి జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఇవన్నీ ఆయన చెప్పడం జరుగుతుంది. యోబు గారు కూడా తన పుట్టినరోజు చేసుకున్నాడు, తన పుట్టినరోజు తను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి అని అంటే, బైబిల్లో పుట్టినరోజు అనేది ఉంది, బైబిల్లో పుట్టినరోజు అనేది జరుపుకున్నారు. బైబిల్లోంచి పుట్టినరోజు జన్మదిన్ హిందీలో మరియు ఇంగ్లీష్లో బర్త్డే, ఇవన్నీ పలు లాంగ్వేజ్లో 10 రకాలుగా అంటూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా చూసుకునే జన్మదిన్ అంటే పుట్టినరోజు అనేది బైబిల్లో ఉంది, బైబిల్లో వ్యక్తులు చేసుకున్నారు. బైబిల్లో ఉన్న ఈ పుట్టినరోజు అనేది ఇప్పుడు ప్రపంచం కూడా చేసుకుంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మహానుభావులు ఉన్నారు, మీరున్నారు, నేనున్నాను. మనము కూడా మన జన్మదినాన్ని, మన పుట్టినరోజుని మనం కూడా జరుపుకుంటాం. నా పుట్టినరోజు మే 31, మీ పుట్టినరోజు మీకు గుర్తుంటాయి. ఎవరి పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటారు. ఇదైతే మనం చేసుకున్న ఈ ట్రెడిషన్ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేది మనం చూస్తున్నట్లయితే ఇది పుట్టింది బైబిల్లో నుండి ఈ పుట్టినరోజు అనే ఈ ట్రెడిషన్ కల్చర్ అనేది పుట్టడం జరిగింది. మొట్టమొదటిగా చేసిన వ్యక్తి ఎవరంటే ఆదాము గారికి కూడా తమ పుట్టినరోజు గుర్తుండడం జరిగింది. ఇది ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మనం ఇంకొద్దిగా విచారించినట్లయితే, ఇంకొద్దిగా పరిశీలించినట్లయితే కీర్తన గ్రంథము
74వ అధ్యాయం 16 వచనంలో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 74:16 రాయబడి ఉంటుంది. ఏమంటే, సూర్యచంద్రులను సృజించిన వాడవు నీవే అంటుంది. సూర్యచంద్రులను సృజించింది మన తండ్రి. మన తండ్రి అయిన అదోనై సూర్యచంద్రులను సృజించాడు. ఎందుకు అంటే, కాలాలని రోజులని లెక్కించడానికి సృజించాడు. ఆ రోజున ఆదాము గారు పుట్టారు. ఆ రోజు సూర్యచంద్రుడు కరించడం వల్ల ఒక రోజు పుట్టింది. ఆ రోజున ఆదాము గారు పుట్టారు. అదే రోజున మరి హానుక్ గారు పుట్టారు. అదే రోజున నోహా గారు పుట్టారు. అదే రోజున ఫరో గారు పుట్టారు. అదే రోజున హేరోదు గారు పుట్టారు. అదే రోజున యోబు గారు, నిజాయితీపరుడు యథార్థవంతుడైన యోబు గారు కూడా పుట్టడం జరిగింది. వాళ్ళు పుట్టిన రోజులు అనేవి ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడని చెప్పి వాక్యాన్ని మనం చెప్తుంది. అంటే వారు పుట్టినరోజు అంటే మన పుట్టినరోజు కూడా దేని వల్ల కలిగిందంటే సూర్యచంద్రుడు తిరగడం వల్ల, సూర్యచంద్రుడు ఉండడం వల్ల మన పుట్టినరోజు అనేది ఉంది. ఆ సూర్యచంద్రుడు కలిగించింది ఎవరంటే సర్వోన్నతుడైన సర్వాధికారి అయిన మన తండ్రి, మన యేసు ప్రభు వలన ఈ సూర్యచంద్రుడు పుట్టారు. ఈ సూర్యచంద్రుడు వల్ల రోజులు పుట్టాయి, కాలాలు పుట్టాయి. ఆ రోజున మనం అందరం పుట్టాం. అంటే దీనికి స్థాపించింది ఎవరు, దీనికి ఫౌండేషన్, దీన్ని బేస్ వేసింది ఎవరు అని చూస్తే మనము ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ఈ వాక్యంలో మన తండ్రి అయిన దేవుడు దీనికి స్థాపించడం జరిగింది. ఇప్పుడున్న ప్రపంచంలో మేము కనిపెట్టాము, మా ఊళ్ళు కనిపెట్టారు, మా ఊళ్ళు కనిపెట్టారని చెప్పి 10 మంది 10 రకాలుగా అంటున్నా కూడా దీనికి ఫౌండేషన్, బేసిక్ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారంటే మన తండ్రి చేశారు అని మన బైబిల్లో అంత స్పష్టంగా లిఖించబడి ఉంది. మనం మరొక వాక్యాన్ని చూస్తే ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో జనులందరినీ నేను యథార్థంగా పుట్టించాను అని చెప్పి రాయబడి ఉంటుంది. సమస్త జనులను యథార్థవంతులుగా నేను పుట్టించాను అని చెప్పి రాయబడి. ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల జనాభా అనేది అందరూ కూడా దేవుడు పుట్టించారు. 800 కోట్ల మందికి తమ పుట్టినరోజు ప్రతి ఒక్క పుట్టినరోజు అనేది వ్రాయబడి ఉన్నది, వారికి ఉండడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టారు. అంటే వాళ్ళు పుట్టారంటే దేవుని కారణం, దేవుడు వాళ్ళని పుట్టించారు. ఆ పుట్టినరోజు, ఆ పుట్టిన సమయం అనేది వారు పుట్టినరోజుని వారు జరుపుకుంటున్నారు. అంటే దీనికి అర్థం ఏంటంటే బైబిల్ అనేది చెబుతుంది పుట్టినరోజు అనేది దేవుడు పెట్టాడు. ప్రతి ఒక్క అంటే 800 కోట్ల మందికి 800 కోట్ల మంది ఖచ్చితంగా పుట్టినరోజు అనేది ఉంది. ఎవరైనా చెప్పారంటే నా పుట్టినరోజు లేదు అని ఎవరైనా చెప్పారంటే ఆ వ్యక్తి పుట్టలేదు అని అర్థం. పుట్టినరోజు లేదని చెప్పడం కాదు, మీకు పుట్టినరోజు గుర్తు లేదని చెప్పాలి. కానీ పుట్టినరోజు లేదు అంటే నీవు లేవు అని అర్థం. అది అర్థం. పుట్టిన ప్రతి మనిషికి పుట్టినరోజు ఉంటుంది, బర్త్డే అనేది ఉంటుంది. అయితే ఆ బర్త్డే నీ పుట్టడానికి కారణం ఏంటంటే దేవుడు. ఈ వాక్యాలు మనకి ఇది కన్క్లూజన్ చేసినాయి. మనం మరొక వాక్యాన్ని చూసినట్లయితే ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు. ఇక్కడ ప్రతి దానికి సమయం కలుగును, చుచ్చుటకు పుట్టుటకు కూడా సమయము కలుగును అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది. అంటే పుట్టడానికి కూడా ఒక సమయం అనేది ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న మీరు కానీ నేను కానీ మన పుట్టడానికి సమయం కలిగింది. ఆ సమయంలో మనం పుట్టాము. ఆ సమయం ఒక రోజున ఉంటుంది. ఆ రోజు మన పుట్టినరోజు. ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, మన ఈ వాక్యాలను అంత ఊరికి చదివినా కూడా మనకి ఈ వాక్యాలు మనకు చెప్తుంది ఏంటంటే పుట్టినరోజు క్రైస్తవులు చేసుకోవచ్చు. ఎందుకంటే చేసింది, ఆ పుట్టినరోజు పెట్టింది ఎవరంటే మన తండ్రి, మన పరలోకమందున్న మన కన్న తండ్రి. దీన్ని మీరు ఎంతో జ్ఞానంగా మీరు దాన్ని ప్రశ్నించే అవసరం లేదు. జస్ట్ మీరు వాక్యాలు చదివినా చాలు, పుట్టినరోజు బైబిల్లో ఉంది, పుట్టినరోజు అనే క్రైస్తవులు చేసుకోవచ్చు, మనం చేసుకోవచ్చు అని చెప్పి మీకు అర్థమైపోతుంది. అయితే మన యేసు ప్రభువు గారు కూడా పుట్టినరోజు అనేది ఉంది. మన యేసు ప్రభువు గారు కూడా పుట్టినరోజు అనేది చేసుకున్నారని చెప్పి మనం వాక్యాలు చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు అంటే ఆ రోజున మనందరి కొరకు రక్షకుడు పుట్టిన అంటే యేసుక్రీస్తు గారి కూడా పుట్టినరోజు, బర్త్డే, జన్మదిన్ అనేది ఉండడం జరిగింది. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు గారికి 30 ఏళ్ళు ఉన్నప్పుడు సువార్త ప్రకటించడం జరిగిందని చెప్పి రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు గారు 30 సంవత్సరాలు ఉన్నాయి ఏ విధంగా చెప్పగలరు అంటే యేసుక్రీస్తు గారికి కూడా పుట్టినరోజు చేసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు గారికి కూడా పుట్టినరోజు అని జ్ఞాపకం ఉండడం వలన యేసుక్రీస్తు గారికి 30 సంవత్సరాలు ఉన్నాయి.
ఆ టైంలో ఆ ఏజ్లో ఎట్ దట్ ఏజ్ క్రైస్ట్ స్ప్రెడ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించడం జరిగింది, సువార్తను బయలుపరచడం జరిగింది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది పుట్టినరోజుని చేసుకోవడం జరిగింది, జరుపుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని యొక్క పిల్లారా, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నేను పిండముగా ఉన్నప్పుడే నేను నాకు ఇచ్చిన సమయంలో ఒక రోజు కూడా గడపక ముందే నేను నిన్ను చూసిటి, నేను నన్ను చూసావని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే అక్కడ దావీదు గారు పుడుతున్నారు అని చెప్పి మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవుడు దావీదు గారిని పుట్టిస్తున్నారని చెప్పి ఆ పుట్టినరోజు అనేది దావీదు గుర్తుందని చెప్పి మనకి వాక్యం చెబుతుంది. అంటే మనం ఇప్పుడు చూసిన వాక్యాలన్నింటిలో ఆదాము గారు పుట్టినరోజు చేసుకున్నారు, అదేవిధంగా హానోక్ గారు పుట్టినరోజు చేసుకున్నారు, నోవహు గారు పుట్టినరోజు చేసుకున్నారు, ఫరో గారు, హేరోదు గారు, నిజాయితీపరుడు యథార్థవంతుడైన యోబు గారు చేసుకున్నారు, హేరోదు గారు చేసుకున్నారు. అదేవిధంగా యేసు గారు మన రక్షకుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చేసుకోవడం జరిగింది. అంటే బైబిల్లో ఎవరైతే పుట్టినరోజు లేదని చెప్పారో అతను పాపి. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు పుట్టినరోజు చేసుకోవచ్చు, బర్త్డే చేసుకోవచ్చు, దీనిలో ఎటువంటి డౌట్ పడవసరం లేదు. ఎందుకంటే మన బైబిల్లోనే బర్త్డే గురించి ఉంది, ఆ పదం ఉంది, చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. మన తండ్రి చేసుకున్నారు, అంటే మన తండ్రి అంటే ఆదాము గారు చేసుకున్నారు, తన వంశస్థులు చేసుకున్నారు, మన రక్షకుడు కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిజాయితీపరుడైన యోబు గారు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు సంకేతపడకుండా, ఎవరు చిందించకుండా మీ పుట్టినరోజు చేసుకోండి. ప్రతి ఒక్కరూ దేవుళ్ళో ఉండండి. మీ పుట్టినరోజు కూడా వాక్యాన్ని పెట్టించుకొని దేవుళ్ళో 10 మంది నడిపించండి. ప్రతిదీ దేవుని మహిమ కొరకు చేయండి. అంటే మీ పుట్టినరోజును కూడా దేవుని కొరకు చేసి మీరు దయచేసి దేవుళ్ళో ఉండమని కోరుకున్నాను. ఈ చిన్న వాక్యాన్ని మీరందరూ విన్నందుకు అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ అల్లాహు షాలోమ్, ఆమెన్.